ఉపాధ్యాయ మిత్రులకు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్కు స్వాగతం. ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఆఫీస్ వారు అయితే స్టూడెంట్ ఇన్ఫోను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కు అందరు స్టూడెంట్స్ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రం ఈ ప్రాసెస్ అంతా పాఠశాల హెడ్ మాస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మీరు మీ మొబైల్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ టైప్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. చివరిలో ఉన్నటువంటి అదర్ లాగిన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కనిపిస్తుంది, ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మెయిన్ మెనూలో సర్వీసెస్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సర్వీసెస్ ట్యాప్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ మెనూలో చివరగా ఉన్నటువంటి ప్రమోషన్ యాక్టివిటీ ఫర్ అకాడమిక్ ఇయర్ 2022-23 ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీరు క్లాస్, మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ను ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. సో క్లాసు ట్యాప్ చేసినట్లయితే మీ పాఠశాల యొక్క అన్ని తరగతులు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ కాబట్టి 1 to 5th రావడం జరిగింది. సో ఫస్ట్ 5th క్లాస్ను ప్రమోట్ చేయండి. ఆ తర్వాత 4th, 3rd, 2nd, 1st ఈ విధంగా ఒక్కో క్లాస్ను హయ్యర్ క్లాస్కి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రమోట్ చేసేటప్పుడు ఆ విద్యార్థి రిపీటర్ అయినట్లయితే రిపీట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. డ్రాప్ అవుట్ అయినట్లయితే డ్రాప్ అవుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీడియం ట్యాప్ చేయండి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి సెర్చ్ ట్యాప్ చేసినట్లయితే ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. క్లాస్ వైజ్గా విద్యార్థుల లిస్టును ఇక్కడ మనం చూడవచ్చు. రైట్ సైడ్ చివరిలో యాక్షన్ అనేది సెలెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ గమనించినట్లయితే 5th క్లాస్ టీసీ, రికార్డ్ షీట్ విత్ ప్రమోషన్, రిపీటర్, స్టూడెంట్ డ్రాప్డ్ అవుట్ 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో రికార్డ్ షీట్ ఇష్యూ చేసి ప్రమోట్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్, అదే క్లాస్లో ఉంచినట్లయితే రిపీట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ అవుట్ అయినట్లయితే 3rd ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము 5th క్లాస్ చదువుతున్నటువంటి అందరి విద్యార్థులను రికార్డ్ షీట్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ ట్యాప్ చేసినట్లయితే విద్యార్థుల వివరాలు సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పాఠశాల హెడ్ మాస్టర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.